ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి ఆయన పాదాల చెంత ఆయన ప్రియ సంఘముగా మనలందరినీ చేర్చి ఆయన ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయన పాదాల చెంత చేరి మనం అందరము అదే స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిందామండి. దయతో ప్రతి ఒక్కరు మీరున్న స్థలాలలో దయతో ప్రతి ఒక్కరు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిందాం, స్తోత్రాలు చెల్లిందాం, ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిందాం, ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిందాం. సర్వకృపానిధి మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. కృపకల రాజా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమగల రాజా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతికున్న దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా మీ ప్రేమ ఎంత గొప్పది నాయన, మీ కృప ఎంత గొప్పది ప్రభువా. మీ కృపలో మీ యొక్క మహాప్రేమలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన ఆయన దేవా మీ ప్రియ సంఘముగా ప్రభువా అయ్యా మీ పాదాల చెంత చేర్చిన ఆయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నా దేవా. దేవా ఇదిగో తండ్రి యొక్క ఆరాధనను ప్రారంభించుండగా ప్రభువా ప్రారంభించి ఆఖరి వరకు నాయన మీరే సహాయం ఇచ్చి నడిపించమని వేడుకొచ్చినాం ప్రభు. మీకు స్తోత్రాలు దేవా. పాటలలో సహాయము దయచేయండి, మీ లేఖనాల చోటలో సహాయము దయచేయండి, సాక్ష్యంలో మీ సహాయం దయచేయండి, ప్రార్థనలో మీ సహాయం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా నాయన స్తుతి ఆరాధనలో మీ సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి వాక్య సందేశంలో ప్రభువా మీ కుమారుడు నిలబడి మీ ఉన్నతమైన వాక్కులు వివరించుచుండగా నాయన మీ సహాయం ఇచ్చి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. తర్వాత జరిగిన నాయన స్త్రీల ఆరాధనలో ప్రభువా మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది బిడ్డల ప్రయాణంలో ఉన్నారు నాయన దేవా క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి భయంకరమైనటువంటి ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి దినాలలో మమ్మల్ని ఉండగా ప్రభువా అయ్యా మీ ఉచితమైన కృప చేత ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభువా ఈ విధంగా నేను మిమ్మల్ని స్తుతించడానికి నేను మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు దేవా. జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీ సహాయం ఇచ్చి నడిపించండి. జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరు మహిమ పొందుకోమని అయ్యా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ప్రభు మీ ప్రియ కుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హలో 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 ప్రైజ్ ప్రైజ్ హలో 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 హలో
హలో హలో హలో దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓదార్పువైన చెంతనివి పుట్టినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చెంతనివి పుట్టినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా నా మనసు తీరని కృపాడి పొగడిత దేవా దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము
నింపుము దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము హల్లెలూయా హల్లెలూయా విలువలో సాగింది యాత్ర కరుణామయ్యింది అని పాట పాడుతున్నారు. సిలువలో సాగింది యాత్ర కరుణామయుడి దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుడి దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సాగింది యాత్ర కరుణామయుడి దయగల పాత్ర పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధుల నడిపాయి నాట్యమాడినాయి నడివీధుల నడిపాయి నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర
పలుకలేదా ఏ ప్రేమ నోరు తెరువలేదా ఏ ప్రేమ బదులు పలుకలేదా ఏ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ నోరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర 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 ఖచ్చితంగా దేవుని ఘనమైన ప్రతి ఒక్కసారి అందరం ముందే స్తోత్రం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. అయితే లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగంలో ప్రత్యుత్తరములుగా చూద్దాం. 126వ కీర్తన 127వ ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతాం. మన మధ్య ఉన్నటువంటి కుమార్సును వినిపించవలసిందిగా కోరు. సియోనుకు తిరిగి వచ్చిన వారితో యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమైతిమి. కన్నీళ్లు విడుచు ఇతివాడు సంతోషగానంతో పంట కోయును. యెహోవా ఇల్లు కట్టించనేడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడినేడల దాని కావలి కాలివారు మేలుకొనించే వ్యర్థమే.
కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. వారితో తన అంబలి పొది నింపుకోవడం ధన్యుడు. అట్టువాడు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించదు. మంచిదమ్మా, చక్కగా కీర్తన భాగాన్ని చదివిన సహోదరి కొందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యముల సమయం. ఎవరైనా దేవుడు చేసిన మేలు. దేవుని పరిశుద్ధ నామన స్తోత్రాలు. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గతించిన వారంలో మా కుటుంబంలో ఎంతో అద్భుతమైన కార్యం చేసి ఉన్నారు. మరి మా మరిది గారు మరి బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆవడ్డుగా వస్తుందంటండి. వెంటనే దాన్ని గుద్ది పడిపోయారు. పడిపోయిన వెంటనే ఆయనకి మరి పెదవి మరి కూసిపోయినట్టు అయిపోయింది, పన్ను ఇరిగిపోయింది, మరి తలకు కూడా బలమైన గాయం తగిలింది. దేవుడు మరి నా పరిస్థితిలో నుంచి మరి మా మరిది గారిని కాపాడి దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. మరి ఆ సమయంలో అయితే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అనుకున్నారు అందరూ. మరి ఒక రోజు అంతా మాట్లాడలేదు. మరి హాస్పిటల్లో ఇప్పుడైతే ఉన్నారండి. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆయన ప్రాణమును కాపాడి మరి సజీవులుగా మా మంచి ఉంచిన దేవునికి మేము రుణాస్తులము. దేవుడు చేసిన మహోపకారమును బట్టి మరి ఇది నాని సాక్షిగా నిలవబడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి దైవజనులకు నా వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు. ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఉంది. ఈ బయట జరుగుతున్న గొడవల వల్ల ఆ మేడమ్స్ అందరూ వెళ్ళిపోయారండి. 2 మేడమ్స్ వెళ్ళిపోయారండి. పనులేం లేవండి. మీరు అందరూ మీ ప్రార్థన చేయండి. మరి నా కోసం, మరి అలాగే పాప కోసం కూడా చేయండి. దీవించుకోండి. ఇచ్చిన దేవత దేవునికి, పాస్టర్ గారికి, కూడా వచ్చిన సంఘాలందరికీ వందనాలండి. ఇంటికి వెళ్ళాను. ఆ ప్రయాణమంతలో దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే గత నెల 22వ తారీఖుని మా చిన్న అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. దేవుడు ఎంతగానో కాపాడాడు. 2 పిల్లలు, 3 బండి మీద వెళ్తున్నారంట. వెనకాల అబ్బాయి దూకేశాడండి. మా అబ్బాయి, ఇంకో అబ్బాయి యాక్సిడెంట్ అయ్యింది. దేవుడి నామని బట్టి 2 క్షేమంగానే ఉన్నారు. అయితే ఒక అబ్బాయి సరిగ్గా మాట్లాడట్లేదు, మనుషులు గుర్తుపట్టలేదు. ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. మా అబ్బాయి పేరు క్రాంతి కిరణ్, ఆ అబ్బాయి పేరు సిద్ధు అండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. ఆ బిడ్డల ఆరోగ్యం కొరకు. తలకు బలంగా తగిలినాయండి. 2కి కూడా తలకే తగిలినాయి దెబ్బలు. ఆ బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేయమని సంఘానంతటిని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. ఆమేన్. దేవుని మహిమ కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని సజీవాల గురించి ఇట్టి రీతిగా ఆయన సన్నిధిలో మనందరం కూడా ఆయన స్తుతించుటకు, ఆయన గణపరచుటకు మనకి భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు భయంకరమైన దినాలు ఉన్నప్పటికీ మన పట్ల ఎంతో కాపుదల నుంచి మనల్ని సజీవులకు ఉంచిన దేవత దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెప్పేవారు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందు నిమిత్తం నేను చెప్తున్నానంటే, మనకి వచ్చే వారం కానీ వచ్చే నెలలో ఈస్టర్ సండే, గుడ్ ఫ్రైడే మన కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా సంఘానికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు. మనకి గుడ్ ఫ్రైడే నిమిత్తము, ఈస్టర్ సండే నిమిత్తం చాలా ఖర్చు అవుతుంది. పెద్దలుగా మేము మనిషికి ఎంతో కొంత తీసుకుని కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అట్టి రీతిగా మీరు కూడా చేయాలన్నటువంటి మీరు కూడా సంఘం పట్ల మీకు తోచింది మీరు కూడా సహాయపడితే మనందరం కూడా సక్రంగాను మర్యాదగాను చేయొచ్చాలని ఆశపడుతున్నాం. ఎవరికి తోచిన దారి మేము అడుగుతున్నామని ఏం బాధపడకండి. ఎందుకంటే సంఘం ఆర్థికంగా ఉంది కాబట్టి మనం సంఘాన్ని బలపడదాం. మన పనుల్లోనూ మనకి ఆరోగ్యాలు ఇచ్చిన దేవత దేవునికి మనం దేవుని సంఘంలో మనం
బాధ్యత వహించాలి. మన తోసిన బట్టి మనం సహాయపడే వాళ్ళు ఉండాలి. మీరు సంఘాన్ని, దేవుడు మన సంఘాన్ని ఇటు రీతిగా బలపడుతున్నారంటే కేవలం దైవజనుల ప్రార్థన, విశ్వాసులైన మీ ప్రార్థన. గత కాలం కంటే ఇప్పుడు మన సంఘంలో ఎంతో దేవుడు సంఘాన్ని బలపరుతూ, అభివృద్ధి పరుస్తూ, అనేకమైన బిడ్డల్ని మన సంఘానికి చేరుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమగా ఘనత కలుగును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదండి. చెప్పబడినటువంటి సాక్ష్యములు బట్టి మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కొన్ని ప్రార్థన వసతులు ఉన్నవి, వాటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. తల్లి గారు మేరీ గారు ప్రార్థనలు నడిపిస్తారు. దయతో ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రార్థన వసతులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని మీరు కూడా ప్రతిరోజు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించాలని వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు నిత్యము మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దామండి. అల్లామది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు, అదేవిధంగా సంఘ బిడ్డలు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ బిడ్డల కొరకు, గృహాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా సహోదరి గౌతమి గారు మరి యొక్క కుమారుడు నిమిత్తము ప్రార్థించాము. మరి నవోదయ ఎగ్జామ్లో మరి చక్కటి సెకండ్ ర్యాంక్ రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ కుమారుడు పేరు సన్ని, కుమారుడు నిమిత్తము మరి ప్రార్థించమని ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బందిల నవీన్ మరి వారు కూడా మన సంఘానికి వస్తున్నటువంటి కుమారుడు, వారిని వారి సతీమణిని ప్రేమించి మరి మొదటిగా కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చి ఉన్నారు. గతించినటువంటి సోమవారం మరి రెండవ బహుమానంగా కుమారుణ్ణి మరలా దయచేసి ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. గర్భఫలాల కొరకు మరి ఎదురు చూసినటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా నిత్యము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, అదేవిధంగా విజిట్లు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, వీసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, మరి వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. మరి రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, అదేవిధంగా వారి ప్రయాణాల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ వారం రోజుల్లో పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మరి గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల నిమిత్తము ప్రార్థిస్తున్నాము. మరి దేవుడు చక్కటి శాంతిని దయచేయలాగున ఇంకను ప్రార్థన చేద్దాం. శ్రీను లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు, వారి యొక్క సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామండి. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మొదటిగా ఒక ప్రార్థన విన్నపం ఉంది. ఆ యొక్క ప్రార్థన విన్నపము మరి కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘములో మరి ఎంతో చక్కటి మరి సువార్త పరిచర్య చేసినటువంటి సహోదరులు మరి నక్క నెహీమియా గారు మరి చక్కగా వారు కాంగు వాయించేవారు, కోయిర్ నడిపించేవారు. మరి ఎంతో చక్కగా ఉన్నతమైనటువంటి సేవను కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘములో మేము వచ్చినటువంటి కొత్తలో మరి చక్కటి సేవను నడిపించినటువంటి ఆయన మరి వారి సతీమణి మరి ఇజ్రాయెల్ ప్రాంతం వెళ్ళి అక్కడ మరి కొన్ని సంవత్సరాలు పని చేసుకుని ఇంటికి వచ్చారండి అనారోగ్య పరిస్థితిని బట్టి. ఆయన పేరు నెహెమియా గారు. వారు మరి నిన్నటి దినమున మరి ప్రభువునందు నిద్రించి ఉన్నారు. మరి వారి సంపూర్ణ కుటుంబం కొరకు మనము మొదటిగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థన ఆర్వరత్నం గారు మరి నక్క నెహెమియా గారి యొక్క కుటుంబం కొరకు ఆర్వరత్నం గారు వచ్చి మొదటిగా ప్రార్థన చేస్తారు. తర్వాత తల్లి గారు మేరీ గారు చెప్పినటువంటి సాక్ష్యాల నిమిత్తము ప్రార్థన చేస్తారు. క్షమించండి, ఈరోజు స్త్రీలారాధన ఉంటుంది కదండి. స్త్రీలారాధన జరుగుతున్న సమయంలో మనకి కమిటీ ఉంటుంది. పెద్దలైన వారు అందరూ కూడా కమిటీకి హాజరవ్వాలి. అదేవిధంగా విశ్వాసులు కూడా మీరు ఉంటే అందరూ కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎలా చేద్దామని చక్కగా అందరూ కూడా కలిసి మాట్లాడుకుని కార్యక్రమం చేయడం చేద్దాం. మాటలు దేవుడి నిజంగా ఆమేన్. అందరూ అలా బాధేసింది నిన్న. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం ఎప్పుడు పోకడ తెలీదు. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి యొక్క
సన్నిధిలో నాయన ప్రార్థించి సమయానికై వందనాలు చెల్లించు. ఇప్పుడు ఆ ప్రభా నీకు స్తోత్రములు. ఆయన ఎమ్మి గారు నీ సన్నిధిలో నా ప్రభా కలిగిన బలహీనత ప్రభా నిమిత్తం బాధలో పొందారు, కానీ ప్రభా సన్నిధికి చేర్చుకున్నారు. వారి కుటుంబానికి నైనా వారి పిల్లకి నైనా వారి సంపూర్ణ కుటుంబానికి ఆధార్పును ఆధార చేస్తారని నా ప్రభావం చేరినటువంటి ఆయన మరి నెహెమీ గారికి శాంతి అయితే నాయన మరొకసారి మేము ఇటు రీతిగా ప్రార్థించుకుని కార్టూన్ సంఘములో ఆయన బిడ్డలందరూ నాయన ప్రార్థిస్తున్నారు. ప్రార్థన వారి కుటుంబానికి నాయన మరి ఓదార్పును ఆదరణ దయచేయమని నెహెమీ గారికి ఒకసారి నాయన సన్నిధిలో అడుగుచున్నాను. ఆత్మశాంతిని దయచేయమని కుమారుడును మరక్షకు యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నానన్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి నీ ఘనమైన పాదములకు తెలుస్తూ తండ్రి వారం దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ సజీవ రెక్కల్లో భద్రపరిచి ఈ రీతిగా సన్నిధిలో చేర్చి ప్రభావ ఈ విధంగా ఆరాధన చేసుకోవడానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇచ్చిన శక్తిని బట్టి నాయన నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను రాజా. నాయన ఈ దినం ఎంతోమంది చూడలేనప్పటికీ ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే కేవలం నీ కృపచేతన దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నా ప్రభా నాయన నా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు, పాటల ద్వారా మీరు మహిమ పొందారు, బైబిల్ పట్టణంలో మీరు సహాయం చేశారు ప్రభా. నాయన తండ్రి అనేక మంది సాక్ష్యాల రూపంలో బిడ్డలు అందరూ వెతారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ప్రతి సాక్ష్యం మీరు విన్నారు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అయినా ప్రతి సాక్ష్యాన్ని మీరు మీ పాదాల చెంత పెడతాను, మీరే సహాయం చేసి నడిపించినంతవా వెట్టివారం కాదు కానీ ప్రభా ఎందుకు పనికి రాని దౌర్భాగ్యులు మీనులు మాలిపులు అయినప్పటికీ ప్రభా ఎందుకో మీరు దాచి కాచి కాపాడి ప్రభా నీ పాదాల చెంత మొరపెట్టడం మీరు ఇచ్చిన కృపను బట్టి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీరు ఇచ్చిన తండ్రి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. అయినా తండ్రి అనేక మంది బిడ్డలు సాక్ష్యముల రూపంలో తెలియజేశారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మొదటిగా విజయం అటు వందనాలు స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, అప్పుడని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మరిది గారు జరిగిన యాక్సిడెంట్లో ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడే కుటుంబాన్ని సజ్జలుగా దేవానికి తెలుస్తోండి. మరుగున్న గాయాలు కట్టండి తండ్రి, స్వస్థతను పొందటం మీ కృప దయచేయమని అడుగుచున్న నీ పాదాలు చెంత పెడుతున్నా, మీరే సహాయం చేసి నడిపించండి. ఆ విధంగా తండ్రి నా ప్రభ రాహేల్ గారు చెప్పిన సాక్ష్యం మీరు అన్నారు ప్రభానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది ఉద్యోగాలు లేక బాధపడుచు ఉన్నారయ్యా తండ్రి. ఈ దేశాన్ని తండ్రి ఉద్యోగాలు కావాలంటే ప్రభా నీ కృప ఉండాలి, ప్రభానికి వందన నీ దయ ఉండాలి ప్రభా. నీ దయ లేకపోతే మేము ఎందుకు పనికిరాము, నీ కృప లేకపోతే మేము ఎందుకు పనికిరాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. బిడ్డలు ఎంతో మంది ఉద్యోగాలు లేకుండా తండ్రి మేడం అల్లాడుచూ ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రముల తండ్రి. నాయన బిడ్డలకు అందరు తగిన ఉద్యోగాలు దయచేయమని సన్నిధానంలో అడుగుచూ ఉన్నాను దేవా. ఆ బిడ్డ ఆశక్తితో నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పింది ప్రభా. ఆ బిడ్డను ఆశను మీద తీర్చే దేవుడైన తండ్రి నా ప్రభా వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డలకు మంచి ఉద్యోగం దొరకడం మీ సహాయం దయచండి. వారు చేసిన యజమాని గారు మంచి హృదయాలు దయచేయమని సన్నిధానంలో అడుగుచూ ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు. సహోదరి సాక్ష్యం చెప్పి ఉంది బాబు, నీకు స్తుతులు స్తోత్రం నాయన. సహోదరు తండ్రి ఎంతగానో తండ్రి బలహీనగా ఉన్నప్పుడు ఎంతగానో బలపరచావు ప్రభా తండ్రి. మధ్య గారి విషయంలో కానీ తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ఆ ప్రభా నన్ను యాక్సిడెంట్లో సహాయం చేసి కాచి కాపాడ ప్రభానికి వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ చుట్టూ మీకు కంచి అడుగుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. మంది బ్లడ్ మిస్త్రీలు ఉన్నారు ప్రభానికి శైలజమటి వందనాలు. బిడ్డను మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి ప్రభా. తినహారంలో శక్తిని ఉంటాను వేసుకుని దయచేయండి ప్రభా. బిడ్డకు తండ్రి ఆశనిచ్చి ప్రభా కాచి కాపాడండి ప్రభా. బిడ్డ చుట్టూ మీకు కంచండి, పరిశుద్ధాత్మతో నడిపించండి ప్రభానికి స్తుతిస్తూ తండ్రి. గంగజన గారు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు ఆయన. సంఘంలో కొదువైనప్పటికీ ప్రభా కొదువు తీర్చేవాడు నువ్వు గనక ప్రభా. మేము పాదాల చెంత మొర పెట్టినప్పుడు ఏది కాదనలేదు ప్రభానికి స్తుతులు స్తోత్రం తండ్రి. సంఘము రూపంగా తండ్రి ఎన్నో కార్యాలు మా జీవితాల్లో చేశారు ప్రభా తండ్రి. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో ప్రభా నీ పాదాలు చెప్పి పెట్టినప్పుడు ఇప్పుడు ఇప్పుడు నీ పాదాల చెంత పెట్టినప్పుడు తండ్రి ఏది నాకు తోసివేసే దేవుడు కాదు నాయన. కార్యాలు కూడా నీ పాదాల చెంత పెడతాం, మీరే సహాయం చేసి ప్రతి హృదయాన్ని కలిగించి ప్రభ కరిగించి మీరే సహాయం చేయమని అడుగుచు దేవానికి మాత్రమే. ఎంతో మిస్త్రీ
పలిచి తల్లి పసిబిడ్డలు యవనస్తులు ఉన్నారు ప్రభా. యవన కాలని బిడ్డలందరినీ కావడి మోయడానికి సహాయం దయచి అడుగుచున్న తండ్రి. ఎంతో మంది తండ్రి పరీక్షలు రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభా. నాయన ప్రతి బిడ్డను మీరు తండ్రి నాయన కాచి కాపాడని ప్రభా. నాయన మీరే దీవించి ఆశీర్వదించండి. ఇంకా బిడ్డలు అన్ని ర్యాంకులు పొంది కూడా మీరు సహాయం దయచి అడుగుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతోమంది దేశంలో అల్లాడుచూ ఉన్నారు ప్రభా. ఈ దేశమే కాదు తండ్రి, ప్రతి కంట్రీలో ప్రభా నాయన ఎంతోమంది దేశాల మీద తండ్రి అల్లాడుచూ ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీ ఆత్మ ద్వారా కాచి కాపాడండి ప్రభా. నాయన మీరు కాచేవాడును తండ్రి, నా ప్రతి బిడ్డ రక్షించేవాడును తండ్రి. నా ప్రభా మా దేశం ఒకటే కాదు కానీ దుబాయ్ పట్టణం ఒకటే కాదు కానీ ప్రతి దేశాలు మీరు కాచి కాపాడండి ప్రభా. ప్రతి దేశంలో మీరు ఉండండి ప్రభా నా తండ్రి. మా దేశ బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభానికి స్తోత్రం నాయన తండ్రి. ఈ అలజాడి తండ్రి ప్రభా ఎంతకాలమో మాకైతే తెలియదు కానీ ప్రభా మీరు తండ్రి మీ చేతిలో పెడుతున్నాం ప్రభా. నీ పాదాల చెంత పెడుతున్నాం, మొరపెడుచున్నాం తండ్రి. మీరు కాచి కాపాడమని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా ఇంకా నీ కంపెనీలు దీవించి ఆశీర్వదించండి. పనులు లేని పనులు దయచేయండి ప్రభా. బలహీనగా ఉన్న వారికి బలహీనతలు విడిపించండి ప్రభా. ప్రతి బిడ్డని ఆత్మ ద్వారా నడిపించి సన్నిధికి ఇంకా అనేక మంది నడిపించమని తన సంఘాన్ని నీరు కట్టి ఫలింపచేసి అనేక ఆత్మలు రక్షించే సంఘముగా బలపరిచి సిద్ధపరచమని రాకళ్ళ ఎత్తబడిన సంఘముగా మీరు తీర్చిదిద్దమని సమస్త భారాన్ని పాదాల చెంత పెడుతూ నదుడని యేసుపరిచిన చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ఆమని ఆరాధించే సమయము దయతో ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుందాం. పరలోకమందున్నటువంటి ఆ దేవుని వైపు చూద్దాం. మనకున్నటువంటి బాహ్య నేత్రాలు మూసుకుని మనోనేత్రాలు తెరిచి ఆకాశమందు సింహాసనమందు ఆసీనుడైనటువంటి ఆ దేవాతి దేవుని వైపు చూద్దాం. అగ్ని జ్వాలలు అంటూ కలవాడు, కన్నులు కలవాడు, అపరంజి పాదములు పోలినటువంటి పాదములు గలవాడిని మనం చూద్దాం. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. దేవాతి దేవుడు మనల్ని ఈ భయంకరమైనటువంటి దినాలలో కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు అంటే కేవలం ఆయన్ని స్తుతించడానికి కొరకు, ఆయన నామాన్ని గణపరచడం కొరకు, ఆయన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవాతి దేవుడు మనల్ని సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ఆరాధనలు పాలు పంపులు పొందుదాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు బుజ్జిబాబు గారు వచ్చి స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని దేవుని ఆరాధన చేద్దామండి. మన దేవుడు గొప్ప దేవుడు కనుక రెండు హస్తాలు ఆయన సింహాసనం వైపు చూపుచూ కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసే భద్రమై ఉన్నాము గనక, మన దేవుడు ఆత్మయున్నాడు గనక ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు మనము గనక మనం దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తీర్చలేము గనక ఆత్మతో సత్యంతో ఆయన కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. దేవా మీకు స్తోత్ర, మహోన్నతుడా, ఘనమైన రాజా మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి ఎవరు త్యాగాన్ని యాగాన్ని నాయన మీరు మాకు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనాలు నాయన. గొప్పవాడా, ఉన్నవాడా, అనువాడునైనా నిన్న నేడు యాగరీతిగా ఉన్నటువంటి యేసయ్య మీకే స్తోత్రం. ధవలవర్ణుడువు, రత్నవర్ణుడువు, 10,000 మందిలోనైనా గుర్తింపదగినటువంటి యేసు మీకే స్తోత్రమునైనా. వందనాలు యేసయ్య, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన యేసయ్య మీకే వందనాలు తండ్రి. స్తోత్రమునైనా. రాజులకు రాజునైనా, ప్రభులకు ప్రభువా మీకే వందనాలనైనా, మాకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమని మీరు సెలవిచ్చిన తండ్రి. ఇదిగో తండ్రి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను తండ్రి మమ్మల్ని కాయిచున్న దేవా మీకే వందనాలు తండ్రి. ఇదిగో మా పట్ల మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేశారయ్యా. ఇదిగో తండ్రి మా పట్ల మీరు ఎన్నో తండ్రి నాయన మీరు చూపించిన బట్టి కృపకై మేలులకై మీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మీరు తప్పనైనా ఎవరు లేరునైనా మీకు స్తోత్రం. అలనాడునైనా ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో అలనాడు జక్రైతో మీరు మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నానయ్యా. ప్రతి అక్కరను మీరు తీర్చే దేవుడు నైనా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా యేసు మీకు స్తోత్రమనైనా మీకు వందనాలు. కరుణామయుడా, దయామయుడా, ప్రేమగల మా తండ్రి, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం. హల్లెలూయా వందనాలు. స్తోత్రమనైనా.
బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అవును ప్రభువా, నా జీవితనావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా మీరు కాచిన దేవా మీకు స్తోత్రము నాయనా. వందనాలు. హల్లెలూయా. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు కదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, ఈ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, ఈ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. యేసు మీకు స్తోత్రమునైనా. హల్లెలూయా. మీకు వందనాలైనా. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మన రెండు చప్పట్లు కొట్టు ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడతాం, ఆయన మహిమపడతాం. యేసు మీకు స్తోత్రమునైనా. యేసు మీకు వందనాలు. ఏమి ఇచ్చినైనా మీరు రుణము తీర్చలేదు నాయన. ఇదిగో తండ్రి బతికి ఉన్నామంటే నాయన అది మీ కృప అయి ఉన్నది, మీ దయ అయి ఉన్నది నాయన, మీ ప్రేమ అయి ఉన్నది ప్రభువా. మీకు వందనాలు. ఇదిగో తండ్రి ఏ బిడ్డ ఏ తలంపుతో వచ్చారో మీరు చూస్తున్న దేవుడు, హృదయ రహస్యాలు వెలుగుటంటి దేవా మీకు స్తోత్రమైన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ మధ్యాహ్న కలశ్యాములో మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డను మీరు తాకమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తుండగా ప్రతిఫలం ఇచ్చే దేవుడునైనా మీకు వందనాలు, మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నేను గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘములను మీరు ఎంతగానో మీరు కాచి కాపాడి, ఇదిగో తండ్రి ఎన్ని దుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని మీరు కాయిచున్న దేవా. ఇదిగో తండ్రి మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి నైనా మీరు ఈ లోకం ఈ ప్రాంతాన్ని ప్రభా మీరు శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో దైవ శాఖలు ప్రభా నిలబడుచుండగా సిలువ సాటును మరుగుపరిచి మాకు కావలసినటువంటి వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వాక్యానుసారంగా నడుచుకుని కృపణ ధన్యతను మా జీవితంలో మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ప్రతి బిడ్డ మీద దీవించమని, ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించిన ఆయన స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. దయతో కూర్చున్నట్లయితే మరి చక్కగా స్తుతి ఆరాధన నడిపించినట్టు దయతో ఈ సమయంలో వాక్య సందేశం జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మధ్యలో ఉంటుండే ఎలీషారాజు గారు వచ్చి వాక్య సందేశాన్ని
ప్రతి ఒక్క తల ఉంచినట్లయితే మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, నీ కృపలో నీ ప్రేమలో భద్రపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ప్రభా, మీరు మాట్లాడితే నీ ప్రయోజనం ప్రభా. అల్పుని అయోగ్యని ప్రభా నిలబడి ప్రభా వాక్యం ఇచ్చిండుగా ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి ప్రభా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ప్రభా, మీరే సుటుగా మాట్లాడమని సహాయం చేయమని దయతో ప్రాంతుడు ప్రార్థన మొరపెడుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రంలో నాకు యేసప్ గారికి, పెద్దలకు, విశ్వాసులకు, ఇప్పుడు వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో వందనం చెప్తున్నాను. అందరూ బాగున్నారు కదా? యేసయ్యకి అందరూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరి ఈ రోజులో మనం చూస్తుంటే ఎక్కడో ఇజ్రాయెల్ ప్రాంతంలో వినువలు బాంబులు వేస్తున్నారు, వాళ్ళు ఏమో బంకర్లో ఉండేవారు. మనము 2 రోజులు మాత్రం టెన్షన్ పడ్డాం, ఏమి బాంబు ఎక్కడ పడుతుందో ఏంటో అని. కానీ దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మరి అందరూ క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలి. మరి మన దేవుడు ప్రతి ఒక్కరిని చూసుకున్న దేవుడైన, చూస్తున్న దేవుడైన, హృదయ వాంఛలను తీర్చగల దేవుడైన. అందుకే ప్రతి మానవుడు ప్రతి వస్తువు కనిపెట్టాడు. ఏ వస్తువు అంటే దేవుని జ్ఞానం వల్ల, దేవుని దయ వల్ల ఒక మనుషుడు, ఒక వ్యక్తి మరి ఏదో విధంగా వస్తువులు కనిపెడుతున్నాడు. ఎవరి కోసం? మన కోసం, మనుషులు యూజ్ చేయటానికి. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ దేనికోసం? గాలి ఇవ్వటానికి. లైట్ ఉంది, లైట్ దేనికోసం? వెలిగినివ్వటం. మైక్ ఉంది, మైక్ దేనికోసం? సౌండ్ కొద్ది పెంచటానికి. అంటే ప్రతిదీ ఒక వస్తువు మానవుడు తయారు చేయడంటే మరి అది వాడబట్టకి, మనుషులకి ఉపయోగపడుతుంది. కానీ మరి మనం ఎందుకు? మనం ప్రశ్నించుకోవాలి. నేనెందుకు అని ప్రశ్నించుకుంటే మరి మనం ఎందుకండి? చెప్తున్నాం క్రైస్తులు కాబట్టి. అదే ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా మనం ఏంటి అనేది ఎక్కడో దొరకదు. ఎక్కడ దొరుకుతుందండి? పరిశుద్ధ బైబిల్ దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు అక్కడ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును చేరలేడు. అంటే ఇప్పుడు ప్రతి మనుషుడు పుట్టాడంటే, జన్మించాడంటే ఎవరి వల్ల? దేవుని వల్లే. దేవునికే సమస్తము సాధ్యపరిచేవాడు. అంటే ప్రతి వ్యక్తి మీద దేవుని ప్రణాళిక ఉన్నదంటే ఉన్నది ఖచ్చితంగా. మనం పుట్టామంటే దేనికోసం అని మనం దేవుని అడగవలసిన పని ఉంది. చూడండి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూస్తారు, ప్రేమగా పెంచుతారు. కానీ పెద్దవైన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, ఎవరు దేవుడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి అని ఆలోచిస్తారు. అవునా కాదంటారా? మనకు లేదు ఆలోచన వచ్చింది, ఎవరు తండ్రి, ఎవరు తల్లి అని మనం ఆలోచన చేస్తాము. అప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నేనేంటి? మరి మనం ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి. నాకేమి లేదు, నాకెందుకులే అనుకుంటే మన సృష్టికర్తని ఏం చేసినట్టండి? హేళన చేసినట్టు అవుతుంది. ఆయన ఇప్పుడు మొబైల్ ఉందండి, మొబైల్ ఒకరు తయారు చేశారు, తయారు చేసి మరి మనం వాడుకుంటున్నాం. సరిగ్గా ఈ మొబైల్ పనిచేయట్లేదు అంటే వాడు బాధపడతాడు లేదా? కానీ దేవుడు మనల్ని తయారు చేశాడు, ఆయనే మనల్ని మార్చాడు, ఆయన పుట్టించింది ఆయన. మనల్ని ఈ విధంగా భూమి మీద జీవిస్తున్నామంటే ఆయన ఉచితమైన కృప. లేకపోతే చూడండి ఎన్ని బాంబులు వచ్చినాయి, దేవుడు అక్కడ ఆఫ్ చేస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశం మీద ఎంత భయంకరమైన బాంబు వస్తుందంటే అండి, చూడండి ఎలా పరిస్థితులు మారిపోతుందో. కానీ దేవుడు అంటాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే కునుకడు నిద్రపోడు అంటే కునుకేయుడు నిద్రపోడు అంటే ఆయన ఎప్పుడు మెలుకుగానే చూస్తూ ఉంటాడు. ఆయన
అందుకే నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు. లేదు, దేవుడు చూస్తున్నాడు, మీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. కానీ మీరు అడగాలి. ఎవరిని? ప్రభువు అయిన యేసుక్రీస్తుని మనం అడగాలి. అప్పుడు మనం దేవుడు ధారాళంగా తయారు చేస్తాడు. ఇప్పుడు చూడండి, యాకోబు 1:5 ఉంది, జ్ఞానము కొదుగుంటే అడగమన్నాడు, ధారాళంగా ఇస్తాడంట. ఏమిస్తాడండి? జ్ఞానము కొదుగుంటే, తెలివి కొదుగుంటే ఆయన ఇచ్చే దేవుడైనా. కానీ మనము అడిగి పొందుకోవాలి. అందుకే సోసాని కోటలో ఒక భక్తుడు ఉన్నాడు. మన సోసానికి ఒకటంటే ఇస్తారు, రాని ఇస్తారు, గుర్తొచ్చేది మనకి. కానీ దానికి ముందు ఒక పానదాయకుడు ఉన్నాడు. ఆ పానదాయకుడు రాజు దగ్గర, పార్షిక రాజు దగ్గర ఉన్నాడు. ఆయన పని చేస్తున్నాడు ఆయన. కానీ ఒకరోజు ఆయన మరి ముఖము విసారంగా ఉందంట. రాజు అడుగుతున్నాడు ఆయన్ని, ఏంటి నీ ముఖం విసారంగా ఉంది, మరి నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు నీ ముఖం ఆ విధంగా ఉన్నదని అడిగినప్పుడు రాజు మరి ఆయన కంగారు ఇవ్వడంట. అందుకే అన్నాడు, నెహెమ్యా చూద్దాం, ఎవరు అన్నది చూద్దాం ఒకసారి. నెహెమ్యా 1 అందరు తీద్దాం. 11 చివరి నుండి ఈ దినమందు అనే మాట కానీ చదువుదాం. ఒకటి 11 ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ పుట్టినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించిన వాడనై ఉంటిని. అప్పుడు చదువుదామండి 2 అటు తర్వాత అస్త రాజు ఏలిబడి కాలమున 20 సంవత్సరములో నీసాని మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని, అంతకి పూర్వము నేనెన్నడను అతని ఎదుట ఎప్పుడునూ విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే కదా అది కలిగినదని నాతో అనగా, చూడండి అక్కడ రాజు అడిగేటప్పటికి అక్కడ భయపడిపోయాడండి. నేను మిగులు భయపడి, రాజు చిరంజీవగునుగాక, నా పితరులు సామాధులు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు అక్కడ అబ్జదండి లేకపోనని రాజుతో అంటివి. ఇక్కడ చూడండి, ఇతను రాజు కాదు, చక్రవర్తి కాదు, సేవకుడు కాదు, మరి ఎవరండి కూడా ఈయన? ఇన్నిచ్చి రాజుగారికి ఇన్నిచ్చే పానదాయకుడు అండి అతను. మరి ఇతనికి ఏ విధంగా మరి ముఖముల విచారం వచ్చింది? ఎందుకు ఆయన ముఖంలో విచారం వచ్చింది? అక్కడ గుమ్మములంట అగ్ని చేత కాల్చబడినందుకంట. అందుకంటున్నాడు, ఎందుకని ఈ విధంగా వచ్చింది అన్న వ్యక్తి ఈ పానదాయకుడు ఎవరని మనం తెలిస్తే 1 అకన్య అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఈ పానదాయకుడు ఎవరండి? నెహెమ్యా. గుర్తుపెట్టుకోండి. 20వ సంవత్సరములలో ఇస్లేపు మాంసమున నేను సోసాను కోటలో ఉండగా నా సహోదరులలో హనీయని ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో చూడండి ఇక్కడ
ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామండి, ఎవరో ఇంటి దగ్గర నుంచి వచ్చారు, మనకి ఏమి అడుగుతాండి, అందరు బాగున్నారా అని అడుగుతాం. మనం ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతాం. తర్వాత ఏంటి మన సంఘం ఎలా నడుతుంది అడుగుతాం. అలా వరుసెట్టి అడుగుతాం. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే చూడండి, అకన్యును ఒకడును యూదులలో కొందరు వచ్చిరి, చెరబట్టబడిన శాసంతో తప్పించుకొనిన యూదులను కూర్చియు యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారు దేశించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ప్రాడదోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడమని వారితో చెప్పిరి. అంటే యెరూషలేములో సంఘం ఈ విధంగా ప్రాకారంలో పడిపోయి ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తారు చూడండి. అక్కడ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏంటి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడంటండి. మరి ఆయన ఎన్ని రోజులని ఇంచుమించు అంటే దగ్గరగా 3 నెలలు అని చెప్తున్నారు. మరి 3 నెలల్లో మరి 4 నెలల్లో మరి ఉపవాసం చేసి కన్నీటితో చూడండి. ఆయన ఏమో సుసాని కోటలో ఉన్నాడు, యెరూషలేము ఎక్కడ ఉందండి? ఇజ్రాయేల్లో ఉన్నది. దానికోసం మనోడు ఉపవాస ప్రార్థన చేస్తూ మరి ఏం పొందుకున్నాడు? ఈయన సేవకుడు కాదు, మరోసారి చెప్తున్నాను, ఈయన సేవకుడు కాదు, మరి ఫుల్ టైం సేవకుడు కాదు, పాస్టర్ కాదు, చక్రవర్తి కాదు, రాజు కాదు, ఒక నార్మల్ ఉద్యోగం, ఎంప్లాయ్, నార్మల్ ఉద్యోగం కూడా దేవుని ఉపవాసంతో చూడండి. అంటే ప్రార్థనతో మనం ఏదైనా చేయగలదు. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా మరి ఏదైనా చేయగలదు. మనం ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటే మనం ఉండలేం. ఒక సేవకుడు మేము చూసాం, ఉపవాసం ఉంటున్నాను చెప్తున్నారు. ఆయన జగ్గు చూసాడు కింద జ్యూస్ మాట అన్నీ తినేసి మరి ఇంక ఉపవాసం ఏముంది? ఉపవాసం అంటే మంచినీరు కూడా ఉట్టుకోకూడదంట. చూడండి, అంటే యెరూషలేము ఇలా పాడైపోతుందని మరి నెహెమ్యాకి ఎంత బాధ కలిగితే, యూదా ప్రజలు మరి ఎస్తేరు అక్కడ యూదా ప్రజలు కోసం అందరిని చంపేలేని చట్టం వచ్చిందని చెప్తే మరి ముందుగా అక్కడ మరి చెప్పడం చెప్పింది ఎస్తేరు దానికి. చెప్పినప్పుడు ఎస్తేరు అనేది సీతగా రాజు దగ్గర అడగలేదు. ఏం చేసిందండి? 3 దినాలు ఎస్తేరే కాదండి, వారికి ఉన్న పనికత్తులందరూ కూడా ఉపవాసం ఉంచి అప్పుడు వెళ్ళి అడిగిందండి. అప్పుడు చట్టం ఏమని తెలుసండి? నువ్వేం చేసుకుని చేసుకో. రాజు ఉంగరం తీసి ఎస్తేరుకి మొద్దుగా ఇచ్చేసాడు. మీరు ఏం చేసుకుంటారు చేసుకోమన్నారు. అక్కడ ఏంటి? యూదులను చంపాలని ఉంది. కానీ వీళ్ళు ఏమన్నారన్న, యూదులకి వ్యతిరేకం ఎవరో అని చంపేమన్నారు. చూడండి, చట్టం మార్చి ఎత్తాడు దేవుడు, మన దేవుడు. చూడండి, ఉపవాసం ఉండి ఆవిడ మహారాణి ఉండి మరి ఏం చేసిందండి? ఉపవాస ప్రార్థనతో మరి కార్యం చేసింది. అంతే తప్ప మన పని అయిపోయిందని ఆవిడ ఆగలేదు. మనం ఏమంటామంటే వ్యక్తుల మీద, మనుషుల మీద ఆధారపడతాం. ఆధారం కాదు, మనం ఆధారపడవలసింది, కన్నీరు విడవలసింది ఎక్కడ విడవాలి? దేవుని పాదాల దగ్గర కన్నీటిని విడాలి. అప్పుడే మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. చూస్తున్న దేవుడు ఆయన, అడిగితే కాదనే దేవుడు కాదైనా. ఎందుకంటే పాప స్థితిలో ఉన్న మనలను నిజంగా మనం రక్షించిన దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, నాతో కూడా సదాకాలము ఎవరితో ఉండాలి? మనం పరలోకంలో దేవునితోటి ఉండాలి. మనం ఏది పోగొట్టుకున్నా బైబిల్ చెప్తుంది కదండి, ఏమని? అన్నీ బాగుండి నరకంకి వెళ్ళి కంటే ఒక కన్ను పోయినా, ఒక కాలు పోయి నరకం వెళ్ళినా, అది పరలోకం వెళ్ళినా పర్వాలేదండి. అంటే మన కన్ను పోయినా, చెయ్యి పోయినా, ఏది పోయినా పర్లేదు, కానీ మన పరిశుద్ధత మాత్రం విడిచిపెట్టకూడదు, పోగొట్టుకోకూడదు. మన పరిశుద్ధత ఇంపార్టెంట్. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మన ఆత్మని ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. మన ఇష్టం వచ్చినట్లు తాగుతూ, మన ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ, మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఒక దినము దేవుడు ప్రశ్న అడగబోతున్నాడు. అప్పుడు మనం నరకం వెళ్తే ఎవరో బాధ్యతలు? తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, ఎవరు బాధ్యత? ఎవరికారు బాధ్యత, ఎవరికారు రక్షించబడాలి. తల్లి రక్షించబడ్డది,
మరి కుమారుడు రక్షించబడలేదంటే సంబంధం లేదు. ఎవరి రక్షణ వారిదే. దేవుడు అందుకంటున్నాడు, దేవుడు అంటున్నాడు నేనే మార్గము, నేనే సత్యము. అందుకంటున్నాడు బైబిల్ చెప్తుంది సదాకాలము పరలోకం ఉండాలంటే ఆయన చెప్పిన మాట మనము వినాలి ఖచ్చితంగా. ఆయన మాట వినవలసిందే. అందుకే నెహెమ్యా ఇక్కడ ప్రార్థన చేశాడు. చూడండి ఒక నిమిషం. నెహెమ్యా కూర్చుండి ఏడ్చి, చూడండి ఎంత బాధ్యత కలిగిందో ఒక వ్యక్తి విశ్వాసికి. చెప్పండి, కూర్చుని ఏడ్చి ఎవ్వరి మీద ఆధారపడకుండా, దేవా చెప్పండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు రాజు మనసు కరిగింది. ఇక్కడ చూద్దాం, మళ్ళీ 4వ వచనం వచ్చేద్దాం, 2:4. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అన్నప్పుడు, కాగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధుల నుండి పట్టణమునకు తిరుగు కొట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను. నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్దకు కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టునని నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడుగగా, నేను ఎంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తగలవైను. అంటే నెహెమ్యా అంటున్నాడు, మరి రాజు విధంగా మనట కారణం నా దేవుడు అని అంటున్నాడు. అవునంటున్నారు కాదా? నా దేవుడు అన్నాడు. నేను ప్రార్థన చేశాను కాబట్టి రాజు నాకు ఇచ్చాడు అంటలేదు. అక్కడ చూడండి 8 చివరిలో చూద్దాం. నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నా దేవుని కరుణాస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. రాజు కరుణ బట్టి అంటలేదండి అక్కడ, దేవుని యొక్క కరుణ. ఆయన కరుణ బట్టి దేవుని చూడండి. మనము నా యజమానుడు చేశాడని మనం ఈజీగా చెప్పేస్తాం. కాదు, మనం యజమానుడికి అడక్క ముందు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మీరు రేపు ఏదన్నా కార్యం చేయబోతున్నారంటే ఈరోజు మనం దేవునికి మొర్ర పెడితే ఆ కార్యము చక్కగా జరుగుతుంది. చూడండి 1వ అధ్యాయం అంతా చూడండి ప్రార్థనతో ఉంది, 2వ అధ్యాయం అంతా ప్రయాణంతో ఉంది, 3వ అధ్యాయం అంతా కట్టుబడితో ఉంది, 6వ అధ్యాయం అయ్యేటికి 53 రోజులు మరి ఆ పని పూర్తి చేశాడు. ఎవరండి? నెహెమ్యా. అది దేవుని కృపవల్ల. నెహెమ్యా అలాంటి వాడు తెలుసండి, విధేయత గలవాడు, ధైర్యవంతుడు, మహాజ్ఞాని. చూడండి అతనుకున్న జ్ఞానం ఏమంటే దేవునితో మరి ఉపవాస ప్రార్థనతో గెలుచుకోగలడంటే చూడండి ధైర్యంగా. మరి అక్కడ ఎంతోమంది ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ ఇక్కడ చదువుతాం చూడండి. ఆయన చూడండి నెహెమ్యా ఆయన పాపాలే కాదంట, ఎవరు పితరుల పాపాలు చేశాడు వాళ్ళని కూడా అడుగుతున్నారు క్షమాపణ. ఇప్పుడు మనం తప్పు చేసి ఎదరోళ్ళ మీద నెత్తి పెట్టేస్తాం. మనం ఆ తప్పు చేయడు, ఈడు తప్పు చేయడు అంటారు కదండి. ఏముంటుంది కదా సామెత, తప్పు చేసిందనుకో ఏదో విధంగా ఇన్ని మంచోన్ని గడపాలి. కానీ నెహెమ్యా అలాంటి వ్యక్తి కాదండి. చూద్దాం ఇక్కడ కింద 6. ఒకటో అధ్యాయము 5 చదువుతుంది. ఎట్లా అనగా ఆకాశం అంతా చదవండి. నిసవిగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రియు ఇంటివారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అహస్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకులుడైన మోసే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను
మేము గైకనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధములు చేసిన ఎడల ధనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. సరిపోద్దామా? మరి చూడండి, ఇక్కడ మోషే గురించి కూడా అడుగుతున్నాడు ఆయన. మరి మోషే ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చా పోతిమి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించక పోతిమి. మా పితరులు మరి పాపం చేశారు, వాళ్ళందరూ క్షమించమని మరి అడుగుతున్నాడు. చూడండి, మరి నీ సేవకుడైన మోషే అని చెప్పుతూ చక్కగా ప్రార్థన చేస్తూ, మరి నిజంగా నెహిమ చాలా ధైర్యవంతుడు. అక్కడున్న ప్రాకారంలో పడిపోని అని అక్కడ కట్టించి పూర్తి చేసిన వ్యక్తి ఎవరంటే నెహెమ్యా. కానీ నెహెమ్యా గ్రంథమే రాయబడి ఉన్నది. చూడండి, ఇతను మరొకసారి చెప్తున్నాను నేను, రాజు కాదీనా, పాస్టర్ కాదీనా, ఫుల్ టైం సేవకుడు కాదీనా, ఎవరంటే పానదాయకుడు, చిన్న ఎంపలై. చూడండి, అందుకే అంటున్నాడు, మనము పెద్దోళ్ళు రాజులో ఉండకలొద్దు, ఒక్క విశ్వాసి దేవుని మీద నమ్మకం పెట్టి ఆ విధంగా జీవిస్తే దేవుడు కార్యములు చక్కగా. ఎందుకంటే సంఘం పట్ల మనకి ఏముండాలి? శ్రద్ధ కలిగి, ఆశ కలిగి ఉండాలి. సంఘంలో నేను ఏదో చేయలేని ఆశ కలిగి ఉండాలి. ఏదో కిరికిరిలెట్టాలని ఆశ ఉన్నదనుకోండి, దేవుడు గెంటి వేస్తాడు. అలా కాదు, మనం నా సంఘంలో మనం మంచి పనులు చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఉండాలి. ఎందుకంటే మరి మనం ఆస్తి పోయినా ఏది పోయినా మనకు పర్లేదు, కానీ పరలోకం మాత్రం పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకుంటే చాలా దారుణమైన, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా ఇబ్బందులకు గురవుతాం మనం. అందుకే ఏప్రిల్ 5 చదువుతాం, ఎంత రోదన ఏ విధంగా చేయలేను. అక్కడ చదివి ముగించుకుందాం, అదే చదువుదాం. శరీరధారయ్య దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం రక్షించగల వారికి ప్రార్థనలను వ్యాజ్ఞలను సరిపోద్దాం. రోదనతో మనం ఏం చేయాలంటండి? రోదనతో మనం దేవుణ్ణి స్తుతించాలి. రోదనతో మనం దేవుణ్ణి ఆ విధంగా స్తుతించినప్పుడు సైతాను సమూహములంట గడగడ వణుకుతాయంట. అవునంటారు కాదండి? మరి ఇక్కడ చూడండి, సంబలోటును టోబియా వాళ్ళంటండి దుర్మార్గులంట, కిరాతకులంట. ఎవరిని హింస పెడదామా, ఎవరిని బాధ పెడదామా, ఏ విధంగా ఉంటామా అని బాధ పెట్టే రకం అంట తప్ప ఎప్పుడు వాళ్ళు మరి సంతోషం ఉండేవాళ్ళంట, అలా బాధపడే రకం కాదంట, మనుషులు బాధ పెట్టే రకం అంట. అందుకు అంటున్నాడు, నెహెమ్యా గురించి చెప్తున్నాడు. చదువుతాం 2వ అధ్యాయము 10. హోరీయుడైన సల్మనటును అమోనుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయవాడు అక్కడ వచ్చుతున్నాడని విని బహుగా దుఃఖపడిరి. చూడండి, ప్రార్థన చేసి అన్ని గెలుచుకుని నెహెమ్యా వెళ్తుంటే వీళ్ళు మాత్రం కిరాతకులు, వీళ్ళు ఎవరో యూదా దేశానికి అభివృద్ధి చేస్తున్నారని, ఇశ్రాయేలు క్షేమము కలుగు చేయవాడు వచ్చుచున్నాడని విని బహుగా దుఃఖపడిరి. మన ప్రార్థన చేసినప్పుడు, మన ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాళ్ళు సమూహాలు కదలబడిపోతాయంటండి. ఎవర్రా బాబు వీడు ఇంత ప్రార్థనతో దేవునితో సంగీతం కలిగి ఉన్నాడు, మరి ఐక్య దేవునితో మరి నడుస్తున్నాడు అని మరి ఆ సాతానుగాడు గలిబిలైపోతాడంట. అందుకే మనం ఎప్పుడు ఏం చేయాలండి? ప్రార్థనతో సమస్తం గెలుస్తామంట. మనం మాట్లాడేది ఎలాగని దేవునితోటి ప్రార్థనతో మాట్లాడతాం. మన అవసరతలు ఏమున్నా ప్రార్థనతో మాట్లాడతాం. నెహెమ్యా ఏం చేశాడండి? చక్కగా నెహెమ్యా బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా నెహెమ్యా దేవుని ఆ ప్రాకారమును బట్టి, అక్కడ యెరూషలేమున్న దేవాలయం బట్టి, అక్కడున్న సమాధులను బట్టి మరి ఆయన ఎంతో దుఃఖముతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకంటున్నాడు 10 సన్నబలటును
టోబియాను దాసుడును ఇశ్రాయేలు క్షేమము. చూడండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. బైబిల్లో చెప్తుంది అంత దుర్మార్గులైన వారు ఎవరో ఒక మనిషి, ఒక వ్యక్తి, మన పక్కవారు మరి బాగుంటే ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నవారంట వీళ్ళు. ఓర్చుకోలేరంట వీళ్ళు. వాడు ఎదగటం ఏంటి, హింసించేవారంట, ఇబ్బందులు పెట్టేవారంట. కానీ నెహెమ్యాని ఏం చేయలేకపోయి ఉండాలి, ధైర్యంగా వెళ్ళి ఆ సంఘమున ఉన్న పనులన్నీ పూర్తి చేసి మరి 6వ అధ్యాయం ఉంది కదా, 53 దినాలు కట్టాడు అంటున్నాను కదా. 53 దినాల్లో ఆ దేవాలయం పూర్తి చేసి మరి దేవుని మహింకరంగా జీవించాడు. మరి మన పరిస్థితి ఏంటన్నది ఆలోచించుకోవాలి. మనం కూడా ఆలోచించకపోతే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని మనం ఈ లోకంలో ఉండగానే, బ్రతికుండగానే మనం తీర్మానం చేసుకోకపోతే మనం చాలా ఇబ్బందులకు గురవుతాం. చాలా ఇబ్బందులు కాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ విధంగా మనం మంటల్లో వెళ్ళకముందే ఆ నరకానికి వెళ్ళకోకుండా మనం దేవుని సన్నిధికి వస్తున్నామండి. ఎందుకు వస్తున్నామండి? మనం పరలోకం పొందుకోవాలని, అందరూ పరిశుద్ధంగా జీవించాలని. కానీ సాతానుగాడి తంత్రాలు అలా వేస్తుంటాడు. అందుకే అందరూ లేచి చిన్న కోరస్ పాడుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఇచ్చారు. నిజంగా నెహెమ్యా ఏ విధంగా మరి ప్రార్థన చేశాడు, ఏ విధంగా స్తుతించాడు, ఏ విధంగా ఉపవాసం ఉన్నాడు. నేను ఎల్లప్పుడని చిన్న పల్లా పాడుకుని ముగించేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. స్తుతిన్న ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు తల్లి, ఎవరు మౌనంగా ఉన్నట్టుంది. దేవునే మేంపడదాం, దేవునే గణపడదాం. నిజమే, చట్టాలు మార్చే దేవుడైనా, నీ పరిస్థితులు మార్చే దేవుడైనా, గుంటి చేతని బాగు చేయవాడైనా, కురింగుని లేవనెత్తే దేవుడైనా, గొప్ప దేవుడైనా, మన ఆధారపడే దేవుడు, జీవం గల దేవుడైనా, సమస్తము చేయవాడైనా, కనికరించేవాడైనా. ఎవరు మౌనంగుండో తల్లి, ఎవరు మౌనంగుండండి. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేసిన దేవుడైనా మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన ప్రేమ. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిజమే ప్రభువా, గొప్ప దేవుడా, మమ్మల్ని కరుణించేవాడు తండ్రి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెనను తండ్రి. అవును ప్రభువా, నా నోట ఉండాలి తండ్రి. నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా మనం ఉండాలి తండ్రి. నెహెమ్యా ఏ విధంగా జీవించాడు తండ్రి, ఉపవాస ప్రార్థనతో ఏ విధంగా చేశాడు, ఆ విధంగా కూడా మేము ప్రార్థన వల్ల ప్రభా జయం పొందుకోవాలి తండ్రి. మేము ప్రార్థన వల్ల విజయం పొందుకోవాలి ప్రభా. నీ కృప, నీ ప్రేమ, దయ, కనుక సహాయం చేస్తారని నజరుడైన యేసు నా పరమ తండ్రి. దయతో కూర్చున్నట్లయితే మరి చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి అన్నయ్యకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి సమయం అవుతుంది కనుక దయతో ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రత్యేకమైన కానుకలు మంచి తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ వందనాలు. దేవైదిగో తండ్రి, ప్రత్యేకమైనటువంటి కానుకను సమర్పించినటువంటి తల్లిగారిని బట్టి వందనాలు నాయన. దేవైదిగో తండ్రి, వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. అయ్యాదిగో తండ్రి, ఆయన వారు చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. వారి కుటుంబంలో సమృద్ధినిచ్చి నడిపించండి.
ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని వారి ఉద్యోగాలలో మీ సహాయం ఇచ్చి వారి సంపూర్ణ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మీ కృపలు మీ యొక్క దయలు కాచి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయతో అందరూ లేచిన పడినట్లయితే కానుకల పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. సమర్పణ సమర్పణ ఈ జీవము సర్వము యేసయ్యకే, ఈ జీవము సర్వము యేసయ్యకే. హల్లెలూయా 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 హల్లెలూయా. చేసిన ఉపకారాలకు యేసయ్యకు నీవే ఇవ్వగలవు. ఆయన చేసిన ఉపకారాలకు యేసయ్యకు నీవే ఇవ్వగలవు. ప్రభుని ప్రేమించిన పేదవాడు తన జీవమునే అర్పించెను. ప్రభుని ప్రేమించిన పేదవాడు తన జీవమునే అర్పించెను. తన జీవమునే అర్పించెను. సమర్పణ ఈ జీవము సర్వము యేసయ్యకే, ఈ జీవము సర్వము యేసయ్యకే. హల్లెలూయా 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 హల్లెలూయా. వీరులా మరి సమర్పించబడినటువంటి కానుకలు చేసుకున్నామండి. అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించవలసింది కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో మరి అనే ఎలిసరాజు గారి యొక్క కుమార్తె ఒకటి సాంగ్ పాడి ఉందండి. ఈ మన గ్రూప్లో ఆల్రెడీ దాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పాడినటువంటి పాటను బట్టి, సందర్భాన్ని బట్టి, పాడినటువంటి కుమార్తెను బట్టి మనం ప్రార్థన. ఈ యొక్క సమయంలో మరి డి జ్యోతి గారు కానుకల నిమిత్తమును పాడినటువంటి పాట నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఉన్నతుడా నా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన నీతి శ్రేష్ఠ
తెలియని లోకంలో నన్ను ప్రేమిస్తున్న దేవా, నాకు తెలియని లోకంలో నన్ను పోషిస్తున్న దేవా, నాకు తెలియని లోకంలో నన్ను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ దయలో మీ కృపలో ప్రభు ఈ యొక్క ఆరాధనను ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు దేవా. నేను ఇదిగో తండ్రి జరిగిన ఆరాధన అంతట్లో మీరు మహిమ పొందుకున్నారు, దాన్ని బట్టి నేను మీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి మీ కుమారుని నిలబెట్టుకుని చక్కని మాటలు వినిపింపచేసిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగో తండ్రి సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డలను బట్టి నాయన మీకు స్తోత్రాలు నాయన. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను మీరు కాచి కాపాడి నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి సహోదరి సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఇదిగో తండ్రి కుమారుడు ప్రభు భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి నాయన మీరు కాచి కాపాడి నడిపించున్నారు. ఇదిగో తండ్రి కలిగినటువంటి గాయాలను ప్రభు మీరు మానపమని వేడుకుంటున్నాం ప్రభు, మీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి విజయ్ గారి యొక్క నాయన మెర్ది గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి కలిగినటువంటి ప్రమాదం నుంచి మీరు కాచి కాపాడారు దేవా. మీ కుమారుని ఇంకను స్వస్థపరచండి. రాయలు గారు చెప్పినటువంటి సాక్ష్యం ఆయన ఇదిగో తండ్రి ఉద్యోగం కొరకు నాయన ప్రయత్నం చేస్తుండగా చక్కటి పనులు ప్రభువా మీ కుమార్తెకు దయచేయండి. వారి కుమార్తె కూడా విజిట్లో ఉన్నారు నాయన, చక్కటి ఉద్యోగాన్ని పొందుకోవడానికి కృప చూపించమని వేడుకొంచిన ప్రభు మీకు వందనాలు. ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన మీరు నడిపించమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీరు ఆశీర్వదించి పంపించమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పతిత పవన పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేంచి ప్రభేసు రక్తమేంచి ప్రభేసునాము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలమ్మా. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. నాకు తెలియని లోకంలో నన్ను సృజించిన